ప్రతి విషయాన్ని మహాత్ములతో పోల్చుకుంటాం. ఫలానా వాళ్ళు అలా చేయలేదు కదా, మనం ఎందుకు చేస్తాము, మనం ఎందుకు చెయ్యాలి అని అడుగుతారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం మహాత్ములతో పోల్చుకుని వాళ్ళు అలా చేశారు కదా, మనము అలాగే చెయ్యొచ్చు అని అన్నప్పుడు ప్రతిదాన్ని మహాత్ములతోనే పోల్చుకుని మనం కూడా అలాగే ఉండాలి కదా. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తించవు. ఎందుకంటే మనల్ని బాధ పెట్టే విషయం అయితే మనం వాళ్ళతో పోల్చుకోం. ఒకసారి 1924 సంవత్సరము జనవరిలో ఒకరోజు అర్ధరాత్రి రమణాశ్రమం తిరువన్నామలైలో దొంగలు పడ్డారు. అప్పటికి ఇంకా రమణ మహర్షి మేలుకునే ఉన్నారు హాలులో. హాలు కిటికీ అద్దాలు పగలగొడుతూ ఉంటే రమణ మహర్షి చెప్తారు, ఎవరది, లోపలికి రండి, మీకు కావాల్సింది పట్టుకుని వెళ్ళండి, ఎవరు అభ్యంతరం చెప్పరు అని. అయినా సరే వాళ్ళు కిటికీ అద్దాలు అలా పగలగొడుతూ ఉంటే రమణ మహర్షి ఏమో ఆ హాల్ నుంచి బయటకు వస్తుంటే ఆ దొంగలు రమణ మహర్షిని బాధ పెడతారు. అప్పుడు మహర్షి ఎదురుగుండా ఉన్న ఒక గుడిసెలో కూర్చుని ఉంటారు. ఈ దొంగలు ఇంకా హాల్లో వాళ్ళకి ఏది దొరకలేదని, బీరువాల తాళాల కోసం ఇంకా ఏవైనా వస్తువులు దాచిపెట్టారేమో అని చెప్పి మహర్షి మీద వాళ్ళు దాడి చేస్తారు. లోపల వాళ్ళకి ఏం దొరకదు ఈ దొంగలకి, వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న శిష్యులు రమణ మహర్షి దగ్గరికి వచ్చి, దేవుళ్ళంటి మిమ్మల్ని బాధ పెట్టారే, మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు మహర్షి ఏం చెప్తారో తెలుసా, మీరు పువ్వులతో పూజించినట్లే వాళ్ళు కట్టెలతో పూజించారు అంటారు నవ్వుతూ. దేన్నైనా సమానంగా తీసుకునే స్థితి అలాంటి మహానుభావులకు వస్తుంది. మనం కూడా దేన్నైనా సమానంగా తీసుకోగల స్థాయి స్థితి వచ్చినప్పుడు మనం మహాత్ములతో పోల్చుకోవాలి.